బ్రేకింగ్లో చూస్తున్నాం. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14న కౌంటింగ్ జరుగుతుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులుంటే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 226 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఈ బూత్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. పోలింగ్కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న కౌంటింగ్ జరుగుతుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులుంటే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 226 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకంగా గుర్తించారు అధికారులు. అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. బూత్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ద పోలింగ్ టైం అదేవిధంగా కౌంటింగ్ డే అప్పుడు కూడా 14th మార్నింగ్ 6 AM నుంచి టిల్ కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ వరకు డ్రై డే డిక్లేర్ చేయడం జరిగింది. ఇది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ జస్ట్ వాంట్ టు టెల్ యూ. అండ్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఆల్ ఎఫ్ఎస్టీ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ లో కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కూడా ఉండడం జరిగింది. ఈసారి ఓటర్ అసిస్టెంట్స్ బూత్ ఉంటాయి ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు. ఓటర్ అసిస్టెంట్స్ బూత్ ఉంటాయి. అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ దిస్ టైమ్ ఫెసిలిటీ ఫర్ మొబైల్ డిపాజిట్. వీల్ చైర్ ప్రొవిజన్ చేస్తాం అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చేస్తాం. మొబైల్ డిపాజిట్స్ ఫర్ ఆల్ ద పర్సన్స్ ఆర్ కమింగ్ విత్ ద మొబైల్ ఫర్ ద పోలింగ్ స్టేషన్. వారికి మొబైల్ చేయడం జరిగింది. మళ్ళీ మీ ద్వారా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్ నాట్ ఐడి కార్డ్. దే షుడ్ బ్రింగ్ దర్ ఎపిక్ కార్డ్ లేదన్నా అదర్ టోల్ ఐడి కార్డ్స్. ఆధార్ కార్డు, పాస్బుక్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ది డిఫరెంట్ ఐడి కార్డ్స్, టోల్ ఐడి కార్డ్స్ ఆల్రెడీ మీకు ఇచ్చే మళ్ళీ ఇప్పుడు ఇస్తాం. సో దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడి కార్డ్ అలాంగ్ with their voter information slip. Voter information slip is just to facilitate them to come to the polling station. Maximum అందరికి ఎపిక్ కార్డ్ ఉంటాయి. Let them bring the epic card. ఎపిక్ కార్డ్ లేని వాళ్ళు ఆధార్ కార్డ్ తప్పకుండా అందరికి ఉంటాయి. ఆధార్ కార్డ్ లేని వాళ్ళు they can bring their passbook or passport or any other ID card issued by the government. The toll ID cards ఉన్నదాన్ని ఏదైనా ఇష్యూ చేయొచ్చు, తీసుకురావచ్చు. ఐడి కార్డు లేదా బ్యాంక్ పాస్బుక్ ఉంటాయి. ఆ పాస్బుక్ అయినా వారు తీసుకురావాలి. వితౌట్ ఐడి కార్డ్ నో బడీ ఇస్ అలౌడ్ టు క్యాస్ట్ దేర్ ఓట్. సో ప్లీజ్ చాలా మంది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకోవడం జరుగుతుంది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తో పాటు దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడి కార్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు women home guard all together 1761 అది మన పోలీస్ సైడ్ నుంచి పెట్టున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ 73 సెక్షన్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ దట్ ఇస్ 8 కంపెనీస్ ఇది కూడా సిఐఎస్ఎఫ్ డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సో ఇది ఫుల్ ప్రూఫ్ ఉంది. 12 సెక్షన్స్ ఆల్సो वी आर फ्रॉम आवर आर्म गार्ड ఇది కూడా పెట్టుకున్నాం. इनके केसेस जो हैं 27 केसेस हम लोग ने बुक किया है और डिफरेंट पुलिस स्टेशन में ये केसेस हमारा इंक्वायरी इन्वेस्टिगेशन टीम जो है उस पर काम कर रहा है. दैट इज इन द नोटिस ऑफ ऑनरेबल इलेक्शन कमीशन, ऑनरेबल डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर्स एंड आरओ के नोटिस में भी है. एंड वी आर डूइंग अ प्रॉपर